హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అఖిల నాగేందర్. ఈరోజు మన ఛానల్లో రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే నెయ్యి వేసుకొని 2 కప్పుల ఉప్మా రవ్వ వేసుకోవాలి. అదే అండి సూజీ రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేదాకా, మంచి స్మెల్ వచ్చేదాకా మనము ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వని ఇలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా కలుపుతూనే ఉండండి, లేకపోతే మాడిపోకుండా ఉంటుంది. రవ్వ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం నెయ్యి వేసుకొని కొబ్బరి తురుము వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము అయినా పర్లేదు. 2 కప్పుల రవ్వకి 1 కప్పు కొబ్బరి తురుము తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము అనేది మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొబ్బరి తురుము ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో 1.5 కప్పుల షుగర్ వేసుకొని ఇందులోనే 4-5 ఇలాచీలు కూడా వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక గిన్నెలో రవ్వ, కొబ్బరి తురుము వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. రవ్వ, కొబ్బరి తురుము మంచిగా కలిసిపోయాక ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న పంచదార పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇందులోనే కాచి చల్లార్చిన పాలని కొంచెం యాడ్ చేసుకొని ఇందులో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు. ఇందులో 1 స్పూను నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా పాలని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్నాక మనం చిన్న ముద్దలుగా లడ్డూలని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా మంచిగా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. మీరు కూడా ఇలా కలుపుకొని చిన్న ముద్దలాగా తీసుకొని లడ్డూని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా సింపుల్గా మనం లడ్డూలని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఈ రవ్వ లడ్డూలని మనం 10 నుంచి 15 రోజుల దాకా స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. అసలు గట్టిగా కాకుండానే స్మూత్గా మనం ఎప్పుడు తిన్నా కూడా చాలా బాగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే. నేను ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం మర్చిపోయాను, అందుకనే మీకు మధ్యలో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి అని చెప్పాను. అయినా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఇంట్లో ఉన్న వాటితోనే రవ్వ లడ్డూలని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను మీ అఖిల నాగేందర్.